నా పేరు రమేష్. నేను నాలో ఉన్న నిజాలు అంటే నేను వాడుకొని నా భవిష్యత్తు మార్చుకున్నది నాకు ఈ యొక్క మిల్లెట్ ద్వారా ఎందుకు అనేది చెప్పడం అంటే, ప్రతిరోజు లేవగానే ఛాయలు, కాఫీలు, టీలు, అవి కాకుండా టిఫిన్లు ఇలాంటి చెత్త చెదరం వాడుకొని మన బాడీని ఖరాబ్ చేసుకోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం, ఎన్ని రూపాయలు పోతున్నాయి, మన ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుంది, మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. ఆ లైఫ్ స్టైల్ను మనం కరెక్ట్గా ఉంచుకోవాలంటే, హెల్తీగా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలంటే ఏం తాగాలి, ఇది కావాలి. ఇప్పుడున్న సమాజంలో పాతకాలంలో వచ్చిన మిల్లెట్స్ అనేటివి మనకు ఈ జనరేషన్లో దాన్ని కొత్తగా తెచ్చుకున్నాం. ఎందుకు ఈ కొత్తగా తెచ్చుకున్నాం అనేది కావాలి. అన్ని రకాలుగా దొరుకుతాయి బయట మిల్లెట్స్, కానీ మనకు ఇక్కడ మొలకలు ఎత్తినాయి, వాటిని ప్రాసెసింగ్ చేసి మనకు ఒక ఫుడ్గా తీసుకొచ్చింది. అందులో 18 రకాల వనమూలికలు ఉన్నాయి. 32 రకాల మిల్లెట్స్ తోటి 18 రకాల వనమూలికలతోటి మనం దీన్ని ఇడ్లీగా చేసుకోవచ్చు, దోశగా చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా వాడుకోవాలంటే జావా తాగడం మంచిది. ఎందుకంటే ఇడ్లీలో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. దీన్నే మనం ఒక జావా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల అందరి ఆరోగ్యం ఓకే ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఇడ్లీలలో అయ్యే కాస్ట్, దోశలో అయ్యే కాస్ట్, టీ కాఫీలో అయ్యే కాస్ట్, దేంట్లోకైనా కానీ జీవితాన్ని ఆగం చేస్తున్నాయి, కానీ వాటిలో మనకు జీవితం అనేది లేదు. ఎందుకంటే కెమికల్ దాన్నే మనం తీసుకుంటాం. కెమికల్ లేకుండా తయారైన ఈ యొక్క మిల్లెట్స్ని వాడుకోవడం వల్ల బాడీలో ఉండే ఆర్గాన్స్ హ్యాపీగా ఉంటుంది, మళ్ళీ భవిష్యత్తులో హ్యాపీగా ఉండగలుగుతున్నాం. 10 మంది చూసినా కానీ మంచిగా తయారైన బాడీ అని చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జబ్బులతో ఉన్న వ్యక్తులు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మిల్లెట్స్ అనేది కంపల్సరీ వాడుకోవాలి. ఇది నా యొక్క జీవితంలో నేను అనుభవించింది.